అలవాట్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహారపు అలవాట్లు అంటే ఏదైనా మనం ఆహారాన్ని ఇది తీసుకోవాలని నేను ఎప్పుడు ఎంచుకుంటాము అనేది దాంట్లోనే వస్తుంది. రెండోది ఏంటంటే మనం దాన్ని ఎలా తయారు చేస్తాము, ఎలా వండుతాము, మనం ఎలా తీసుకుని తింటాము, ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. ఆహారపు అలవాట్లు అంటే ఏంటంటే అసలు మనం ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఇది దాంట్లోనే వస్తాయి. మరి ఇంకోటి ఏంటంటే మనం ఏ టైంలో తినాలి, రోజుకి ఎన్నిసార్లు తినాలి, ఇవన్నీ కూడా ఆహారపు అలవాట్లోకి వస్తాయి అన్నమాట. ఆహారపు అలవాట్లు అనేది ఏదైనా మనం ఆహారాన్ని తినాలి అని ఎంచుకుంటామంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఒక ఆహారాన్ని ఇప్పుడు తినాలి అనుకుంటాం, అప్పుడు మనం దాని ఖర్చు చూసుకుంటాము, అది రుచిగా ఉందా లేదో చూసుకోవాలి. మూడోది ఏంటంటే అది మనకు అందుబాటులో ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకొని మనం దాన్ని తినాలి అనే దాన్ని నిర్ణయించుకుంటాం. ఇంకోటి ఏంటంటే దాన్ని ఎలా తయారు చేస్తారనేది చూసుకోవాలి. అంటే వాళ్ళు తయారు చేసిన విధానం బాగుందా లేదా, దాంట్లో ఏం వాడుతున్నారు, అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదా, మధ్యలో ఏమైనా వాడుతున్నారా లేదా, ఇవన్నీ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా ఉంటేనే మనం ఆహారపు అలవాట్లు అనే దాన్ని మనం ఏదైనా ఎంచుకొని తినగలుగుతాం అనమాట. మూడోది ఏంటంటే మనం రోజుకి ఎన్నిసార్లు తినాలి, మనం ఇప్పుడు తిన్న టైంలోనే నెక్స్ట్ డే అంటే పక్క రోజు కూడా అదే టైంకి తినేటట్టుగా మనం ఉండాలి అనమాట. అలా ఉండడం వల్ల ఏంటంటే మనం బాడీ అనేది చాలా ఫిట్నెస్ గా ఉంటుంది. అంటే మనకి ఎలాంటి అంటే మనం తినే ఆహారంలో ఉండేటువంటి ఎలాంటి పదార్థాలైనా కానీ మనకి ఈజీగా వంట పడతాయి. ఇంకోటి ఏంటంటే మనం అంటే ఈ ఆహారపు అలవాట్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి ఆహారపు అలవాట్లు, రెండు చెడు ఆహారపు అలవాట్లు. మంచి ఆహారపు అలవాట్లు అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే ఏంటి, మన కూరగాయలు పండ్లు ఉంటాయి కదా, మనం రోజుకి కనీసం ఒక 5 రకాలైనా కానీ ఫ్రూట్స్ అంటే అంటే కూరగాయలు కానీ లేకపోతే అంటారు కదా ఏంటంటే ఫ్రూట్స్ అవి ఏదైనా కానీ 5 రకాలు ఖచ్చితంగా తినాలి. అది తినడం వల్ల మనకి ఏమవుతుందంటే గుండె జబ్బులు రావు. ఇంకోటి ఏంటంటే మనం చాలా హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. మూడేది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా చాలా అంటే బయట మనం వింటాము ఏంటంటే రక్తపోటులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటారు. అవన్నీ రాకుండా చూసుకోవడానికి మనం మంచి ఆహారపు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని తినడం వల్ల మనకేంటంటే ఇవన్నీ తినడం వల్ల అవి చాలా వరకు మనకి తగ్గుతాయి అనమాట. ఇంకోటి రెండోది ఏంటంటే హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే ఇది ఆహారం అంటే ధాన్యాలు. అంటే మన ఫార్మర్స్ చాలా మంది ధాన్యాలను పండిస్తారు. అంటే సంథింగ్ ఎలా అంటే గోధుమలు, సజ్జలు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. గోధుమలు అనేది మనం తినకపోయినా మనం దాన్ని రొట్టె చేసుకుని తింటాం కదా, అలానే తినొచ్చు. నైట్ పూట మనం తినడం వల్ల అది అంటే మనం ఏమైనా అధిక బరువు ఉంటే అది ఈజీగా తగ్గగలం. ఒకవేళ దీనివల్ల మనం ఏమైనా బరువు వచ్చినా సరే అది మనకి మంచిగా అవుతుంది, కానీ చెడ్డకైతే ఏం అవ్వదు అనమాట. ఇంకోటి ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి కంటి చూపు బాగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే మనకి ఏమైనా జబ్బులు వచ్చినా సరే మనం దాన్ని ఈజీగా అంటే దాన్ని ఎదుర్కోగలం అనమాట. అందుకని ఇవి తింటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే బ్రేక్ఫాస్ట్. ఖచ్చితంగా మనం పొద్దున్నే లేయగానే అంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది మనకి చాలా మంచి అలవాటు. ఇది ఖచ్చితంగా అలవర్చుకోవాలి. మూడోది ఏంటంటే డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయడం అంటే ఏంటంటే మనం ప్రతిరోజు వాటర్ తీసుకునేటప్పుడు చాలా ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనకి సరిపడినంతే తీసుకోవాలి, కానీ తక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కిడ్నీలో రాళ్ళు చేరడం, లేకపోతే గుండె జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనం చాలా వరకు బాగుంటాం అనమాట. మూడోది అంటే ఈట్ ప్రోటీన్. అంటే ఇదేంటంటే రిచ్ ఫుడ్ అంటే ఎక్కడ అన్నిటిలో అని కాదు, మేడ్ ఇన్ ఇండియాలో మాత్రమే రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ప్రతిసారి మనం ఏదైనా బయట ఫుడ్ కొంటున్నామంటే అది మనకు తక్కువగా వస్తుంది, డబ్బులు మనకి అంటే మిగులుతాయి అన్నట్టుగా తీసుకోకుండా అది రిచ్గా ఉంది అని అన్నప్పుడు కొనుక్కోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే చాలా వరకు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలకే మన వాళ్ళందరూ చాలా మంది కూడా ఇలానే చూసుకుంటారు, రావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏది తయారు చేసినా సరే మొత్తానికి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా వరకు తక్కువ డబ్బులు పెడతారు, ఎక్కువ లాభాలు రావాలని చూస్తారు. అంటే దాని అర్థం ఏంది, వాళ్ళు మాక్సిమం చాలా వరకు లీస్ట్ లో ఉన్నాయి అంటే మంచివి కాకపోయినా సరే వాటిని యూజ్ చేసి దేన్నైనా తయారు చేస్తారు అని అర్థం. కాబట్టి మనం ఇండియాలో మాత్రం ఎక్కువగా మనం రిచ్ ఫుడ్ తినడం మాత్రం మంచిది. ఇంకోటి జంక్ ఫుడ్. మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా ఫుడ్ తింటుంటాం. అంటే బయట చూస్తుంటాం అంటే పిజ్జా అని, బర్గర్ అని, ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఎందుకంటే బయట జంక్ ఫుడ్ తినడం వల్ల మనం ఏంటంటే సర్టెన్ క్యాన్సర్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. కొన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తాయి అంటే ఇందుకే వస్తాయి. గుండె జబ్బులు, రక్తపోట్లు, ఇంకా అంటే మనం ఈజీగా బరువు పెరగడం కానీ, ఇంకా వాంతులు, ఇంకన్నీ చాలా వస్తాయి. కడుపు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అందుకని బయట ఫుడ్కి మనం ఖచ్చితంగా నో అనే చెప్పాలి. అంటే తినకూడదు ఇవన్నీ బయట ఫుడ్. ఖచ్చితంగా మనం ఏమైనా తినాలి అనుకుంటే అది ఇంట్లో తయారు చేసుకుని తినడం మన హెల్త్కి చాలా మంచిది అనమాట. రెండోది ఏంటంటే